హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అనమాట. గుడ్ న్యూస్ అంటే మామూలు గుడ్ న్యూస్ కాదు. సో ఎవరైతే ఇప్పుడు తెలంగాణలో చదువుకునే వాళ్ళు ఉంటారో, ఇప్పుడు జేఎన్టీహెచ్కి మనం జేఎన్టీహెచ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి జేఎన్టీహెచ్ అది బీటెక్ అయినా ఎవరైనా కానీ, బీఫార్మసీ అయినా ఎవరైనా కానీ, సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్. ఇంతకు అదేంటి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. అయితే మీ అందరికి కూడా వచ్చేసరికి ఏంటి, అడ్మిషన్స్ టైంలో వచ్చేసరికి కాలేజీల వాళ్ళు బస్ ఫెసిలిటీ అనేది ఫ్రీ ప్రొవైడ్ చేస్తుంటారు రూరల్లో అయితే. సో అదే హైదరాబాద్లో అనుకోండి, చాలా కాలేజీలు ఉంటాయి, చాలామంది జాయిన్ అవుతారు. కొన్ని కాలేజీలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అడ్మిషన్స్ పరంగా. అంటే మీ స్వతహాగా పోయి కాలేజీల్లో జాయిన్ అవుతారు కాబట్టి ఇక కాలేజ్ బస్ ఫీజులు ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఆర్టీసీలో పోతూ ఉంటారు. ఆర్టీసీలో పోతే ఈ సిటీ బస్సులు ఉంటాయి, సిటీ బస్సులు ఆర్డినరీ బస్సుల్లో వెళ్తారు. మరి రోజు డబ్బులు పెట్టాలంటే మీకు ఇబ్బంది కదా, అందుకని స్టూడెంట్ పాస్ తీసుకుంటారు. అంటే మీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారితో సంతకం పెట్టించేసుకొని సెవరల్ రూల్స్ అన్నీ ఫాలో అయిపోయి మొత్తాన్ని కూడా మీరు పాస్ తీసుకోవడం జరుగుతుంది. అయితే అది ఎక్కాలంటే ఆర్డినరీ సిటీ బస్సే ఎక్కాలి. సో వెళ్ళేటప్పుడు మీకులాగే చాలామంది ఉంటారు కాబట్టి రష్గా ఉంటుంది. వచ్చేటప్పుడు కూడా సాయంత్రం అదే టైం కనుకైతే కామన్ టైమింగ్స్ అయితే రష్గానే ఉంటుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చేసరికి అలాంటి స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటంటే మీరు ఆర్డినరీ పాస్ ఏదైతే తీసుకుంటారో దాంతో మెట్రో బస్సు కూడా ఎక్కేదానికి ఫ్రీగా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ పాసు ఇప్పుడు ఆర్డినరీ సిటీ బస్సుల్లోనే కాదు, మెట్రో బస్సులు ఏవైతే ఉంటాయో సిటీ బస్సులో వాటిల్లో కూడా చలామణి అవుతుందని చెప్పేసి వీళ్ళు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఫుట్బోర్డ్లో నుంచుంటూ పోతా ఉన్నారని చెప్పేసి వీళ్ళు ఈ నిర్ణయం చేశారు. దానివల్ల ఏంటంటే ఫుట్బోర్డ్లో నుంచోవడం వల్ల ఈ యాక్సిడెంట్ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు అందులో ఇస్తే అది రష్ తగ్గుద్దని కాదు, కానీ ఏదైనా దాంతో పోలిస్తే కొంచెం బెటర్ అని చెప్పేసి